రాత్రి 2 గంటలకు ఆఫీస్లో ఎవరూ లేకపోయినా ఒక కంప్యూటర్ తానే ఆన్ అవుతుంది. ఎందుకంటే ఆ సీట్లో పనిచేసిన వ్యక్తి ఇంకా అక్కడే ఉన్నాడట. ఈ కథ విన్న తర్వాత మీరు కూడా రాత్రి ఆఫీస్లో ఒంటరిగా కూర్చోడానికి భయపడవచ్చు. హాయ్ హలో అందరికీ, నా ఛానల్కు స్వాగతం. రాత్రి 1:45 హైదరాబాద్లోని ఒక చిన్న ఐటీ ఆఫీస్లో రవి అనే యువకుడు నైట్ షిఫ్ట్ పనిచేస్తున్నాడు. ఆఫీస్లో మొత్తం 6 కంప్యూటర్లు ఉన్నాయి. కాని ఆ రాత్రి ఆ పెద్ద గదిలో రవి ఒక్కడే ఉన్నాడు. మిగతా లైట్లు ఆఫ్. కేవలం అతని కంప్యూటర్ స్క్రీన్ వెలుగు మాత్రమే గదిలో ఉంది. బయట వర్షం పడుతోంది. రవి పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా కర్ కర్ అతని ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీ నెమ్మదిగా కదిలింది. రవి ఒక్కసారిగా తలెత్తి చూశాడు. బహుశా గాలివల్ల అయి ఉంటుంది అని అనుకున్నాడు. కాని వెంటనే గుర్తొచ్చింది, గదిలో ఫ్యాన్ కూడా ఆఫ్లో ఉంది. విండోలు కూడా మూసే ఉన్నాయి. రవి గుండెల్లో చిన్న భయం మొదలైంది. కొద్దిసేపు మళ్లీ పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడే టక్ అతని ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ ఒక్కసారిగా ఆన్ అయింది. ఆ కంప్యూటర్ ఎవ్వరూ ఉపయోగించడం లేదు. రవి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది ఎలా ఆన్ అయింది అని నెమ్మదిగా లేచి దగ్గరికి వెళ్లాడు. అప్పుడే టక్ 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 కీబోర్డ్ టైపింగ్ శబ్దం వినిపించింది. కాని అక్కడ ఎవ్వరూ లేరు. రవి శరీరం మొత్తం గడ్డకట్టిపోయింది. అతను నెమ్మదిగా స్క్రీన్ దగ్గరికి వెళ్లి చూశాడు. స్క్రీన్ మీద ఒక్కో అక్షరం టైప్ అవుతోంది. నువ్వు. కొన్ని సెకండ్ల తరువాత నా సీట్లో. మరొక సెకండ్ తరువాత కూర్చున్నావు అని టైప్ అవుతోంది. రవి గుండె బలంగా కొట్టుకుంది. అతని వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఆఫీస్ గది మాత్రం చాలా చల్లగా మారిపోయింది. అప్పుడే కంప్యూటర్ స్క్రీన్ మీద మరో లైన్ టైప్ అయింది. ఇది నేను పనిచేసే చోటు అని. అంతే. రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. బ్యాగ్ తీసుకుని ఆఫీస్ బయటికి పరుగెత్తాడు. మరుసటి రోజు ఉదయం రవి మేనేజర్ దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పాడు. మేనేజర్ కొన్ని సెకన్లు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పాడు. ఆ సీట్లో పనిచేసిన ఒక ఉద్యోగి కొన్ని నెలల క్రితం ఇక్కడే కూర్చుని పనిచేస్తూ ఉండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని. రవి కళ్ళు పెద్దవయ్యాయి. మేనేజర్ మళ్లీ ఇలా చెప్పాడు. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. చాలా రాత్రులు ఇక్కడే ఒంటరిగా పనిచేసేవాడు అని. రవి ఆ మాటలు విన్న తర్వాత అక్కడ పనిచేయాలని మళ్లీ ప్రయత్నించలేదు. ఆ రోజునుంచే నైట్ షిఫ్ట్ వదిలేశాడు. కాని ఆఫీస్లో ఇప్పటికీ ఒక విచిత్రం జరుగుతూనే ఉంది. రాత్రి 2 గంటలు అయ్యేసరికి ఆ ఖాళీ కుర్చీ ముందు ఉన్న కంప్యూటర్ తానే ఆన్ అవుతుంది. మరియు స్క్రీన్ మీద ఒక్క మాట కనిపిస్తుంది. ఇది ఇంకా నా సీటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.